ప్రహ్లాదుడు హిరణ్యకశిపుణ్ణి ఒక మాట అంటాడు, లోకములన్నీ ఘడియలోన జయించితివి, ఇంద్రియానీకమున్ చిత్తమున్ గెలువనేరవు, నిన్ను నిబద్ధు చేయు నీ భీకర శత్రులారుల జయించి ప్రభిన్నుల చేసిన ప్రాణికోటిలోన నీకు విరోధి లేడొకడు. అంటే లోకాలన్నీ జయించావు. రాక్షసులు అసలు ఎంత పవర్ఫుల్ చెప్పండి. గ్రహాలను శాసించేవాడు అతను ఎవరు? రావణాసురుడు. సూర్యుడిని శాసించగలిగేవాడు. అంత శక్తి ఉండి లోకాలన్నిటినీ జయించిన వాడవు. ఇంద్రియానీకమున్ చిత్తమున్ గెలువనేరవు, నీ ఇంద్రియాలను చిత్తాన్ని గెలవలేదు నువ్వు. నిన్ను నిబద్ధు చేయు నీ భీకర శత్రుల ఆరువులు ఎవరు? కామక్రోధ లోభ మోహ మద మత్సరములనే భీకర శత్రులను నువ్వు జయించలేదు. వాళ్ళని జయిస్తే ప్రాణికోటిలోన నీకు విరోధి లేడక్కడు. అంటే శత్రువు ఎక్కడ పుట్టాడు? లోపల పుట్టాడు. ఇప్పుడు ధర్మరాజు అజాత శత్రువు అంటే శత్రువు పుట్టకుండా ఎట్లా ఉంటాడు లోకంలో? అతనికి శత్రువు కాదు. నీ గ్రహింపు అతను నా శత్రువు అనుకుంటే నీకు శత్రువు అవుతాడు, లేకపోతే కాడు కదా.